హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పుంటానమాట కదా. సో అప్పుడప్పుడు నాకు అలాగ ఫుడ్ దయ్యంతి పడుతుంది అని చెప్పేసి ఏదైనా వెరైటీగా తినాలి అని అనిపిస్తుంది. ఆ రోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన కాడ నుంచి నా మైండ్లో థాట్ అంతా వర్క్ చేసుకోకుండా ఏదైనా వెరైటీగా తినాలి అని చెప్పుంది. సో ఎలాగ ఈ బ్రేక్ఫాస్ట్ని లైక్ డిన్నర్నే స్పెషల్గా చేయొచ్చు కదా అని ఆలోచించి ఇంట్లో ఆల్రెడీ సజ్జలతో చేసిన దోసపిండి అయితే ఉంది. దాంతో ఉల్లి కారము, పుట్నాల పొడి, ఉల్లిపాయలు వేసేసి చేస్తారు కదా! ఉల్లి కారం దోస. అలా చేద్దాము అని అనుకోని ఇంకా టక ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోయాను. బికాజ్ లేట్ అయితే ఇంట్లో తిట్టించుకోవాలి అని చెప్పేసి పుట్నాల పొడి రెడీ చేసేసుకున్నాను. ఒక పక్కన ఉల్లి కారము రెడీ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ దోసలు వేసేసి కాల్చేసి తినడమే మిగిలిపోయిందనమాట. ఇంకా పెనం వేడెక్కిన తర్వాత 2 గరిటెల పిండి వేసి అలా గిర్రా రౌండ్ వచ్చే వరకు తిప్పుకొని ఒక సైడ్ కొంచెమే కాల్చుకోవాలి. ఇంకొక సైడ్ తిప్పేసి కంప్లీట్‌గా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఉల్టా తిప్పేసి ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారము ఫ్రై చేసి పచ్చివాసన పోయి ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా, అది వేసేసి ఆనియన్స్ అనేది మీ చాయిస్. కొన్ని కావాలంటే కొన్ని, ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ వేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి, కొంచెం ఆయిల్, నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉండేవాళ్ళు నెయ్యి ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు, సో నేను వేసుకోలేదు. ఇంకా లో ఫ్లేమ్లో మంచి బ్రౌన్ షేడ్ వచ్చేసిన తర్వాత సర్వ్ చేసుకున్నాము అంటే సూపర్ యమ్మీ టేస్టీ దోశలు అయితే రెడీ అయిపోతాయి. సో ఇక్కడ నా ఫేస్ చూస్తున్నారు కదా, చాలా లోపలికి వెళ్ళిపోయాయి కళ్ళు, అస్సలు నిద్రే సరిపోవట్లేదు. ఈ సాటర్డే సండే మాత్రం కంప్లీట్లీ నా స్లీపింగ్ డే అని నేనైతే డిసైడ్ అయిపోయాను. ఇంకా నేను సాంబార్ ఉంది ఇంట్లో, చట్నీ ఉంది, ఇంకా రెండితో తిన్నా కానీ ఎక్సలెంట్ సూపర్ కాంబినేషన్. కానీ నిద్ర ఆపుకొని మరి నేను చేసుకున్న ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ తినాలి కదా, బికాజ్ నాకు ఇష్టమని నేను చేసుకున్నాను కదా. ఇంకా అట్లా మంచిగా నీట్గా కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను. అంతే ఫర్ దిస్ వీడియో. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ మై వీడియో.